30 ఏళ్ల క్రితం వందల ఎకరాలున్న భూస్వాములు నక్సలైట్ల భయానికి గ్రామాలు విడిచి పట్టణాలకు పారిపోయారు. వాళ్ళ భూములు అదే గ్రామాలకు చెందిన రైతులకు అమ్ముకున్నారు. అదంతా సాదా బైనామాల మీద జరిగింది. ఇప్పటికీ అదే రైతులు కబ్జాలో ఉన్నారు. కానీ పట్టాదారులుగా ఇంకా ఆ భూస్వాములే కొనసాగుతున్నారు. నక్సలైట్ల ప్రాబల్యం పూర్తిగా క్షీణించిన తర్వాత మళ్ళీ భూస్వాములు గ్రామాల్లో అడుగుపెట్టారు. దీనికి తోడు ధరణి వచ్చింది. ధరణి ఆ భూస్వాముల భూములకు హక్కులు కల్పించింది, పాస్ పుస్తకాలు జారీ చేసింది. 30 ఏళ్ళ సాగులో ఉన్న రైతు ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. హక్కుదారుడిగా అదే భూస్వామి కొనసాగుతున్నాడు. ఆ స్థానంలో లక్షలాది రూపాయల రైతు బంధు తీసుకున్నారు ఆ భూస్వాములు. కష్టం చేసేది ఒకరు, కబ్జాలో ఉన్నది ఒకరు, హక్కుదారుడు మరింకొకడు. ఇది ధరణి చూపెట్టని పరిష్కారం భూభారతి చూపిస్తుందా? చూద్దాం.